ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామండేశ్వరి దేవి అయి నమః. ఓం శ్రీ వారాహి దేవి అయి నమః. అందరికీ నమస్కారము. ఈ వీడియో సర్వకార్య జయము యంత్రము. ఈ యంత్రం అన్ని విధాలుగా అనుకున్న పనులు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ యంత్రంని మీరు తయారు చేసి మీరు మెడలో కానీ కుడి చేయికి కానీ కట్టుకున్నట్లయితే మీకు అనుకున్న పనులు కొంతమందికి ఉదయం ఆలోచిస్తారు, సాయంత్రానికి ఈ పని అయిపోవాలి అనుకుంటారు. కానీ ఈ మధ్యలోనే ఏదో ఒక ఆటంకం జరగటం లేదా అసలు మొత్తానికి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటారు. అప్పుడు అనుకున్న పని అక్కడనే ఆగిపోతుంది. అర్థం కావట్లేదు. ఏదో ఒక రూపంలో ఎలాగైనా చెయ్యాలి, ఈరోజు ఈ పని అయిపోవాలి అని పట్టుదలగా అనుకుంటారు. కానీ మధ్యలో ఏదో ఒక ఆటంకం వచ్చేసి ఆగిపోయిద్ది. ఈ విధంగా ఎవరికో కాదు, నాకు కూడా జరిగినాయి. ఈ విధంగా చాలామంది ఉన్నారు. అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇలా ఏమో అనుకున్నాను, ఏ ఒక్క పని కాలేదు అంటుంటారు. అలాంటి వాళ్ళకి ఈ యంత్రంని మీరు ఏదైనా రాగి రేకు మీద లేదా భుజపత్రి అంటే పూజ సామాన్ కొట్టులో దొరుకుతుంది, రాగి రేకు దొరుకుతుంది, భుజపత్రి దొరుకుతుంది. ఈ రెండిట్లో ఏదైనా ఈ యంత్రాన్ని మీరు తయారు చేసి పూజ గదిలో ఉంచి మీరు ఇంతకుముందు మీ ఇంట్లో ఏ విధంగా అయితే పూజ చేస్తూ ఉంటారో అదే ప్రకారం పూజ చేసి ఈ యంత్రాన్ని ఇందుకు ఇలాంటి తాయెత్తులు ఉంటాయి. ఈ విధంగా తాయెత్తులు ఉంటాయి. ఈ విధంగా తాయెత్తులు ఈ తాయెత్తుల్లో కానీ లేదా ఈ తాయెత్తుల్లో కానీ ఇదిగో ఈ తాయెత్తులు కొంచెం పసుపు కుంకుమ వేసి అందులో ఆవాలు, తెల్ల ఆవాలు, తెల్ల గురిగింజలు, 3 రంగుల దారము, ఇది నవసాగర అంటారు. చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది. మొత్తం 50 రూపాయల లోపే ఉంటుంది. ఎక్కడైనా పూజ సామాన్ కొట్టులో దొరుకుతుంది. ఇది తేనె మగినము, అంటే తయారు చేసిన తర్వాత నీళ్లు లోపలికి పోకుండా దీన్ని అంటించినట్టయితే స్నానం చేసేటప్పుడు నీళ్ళు లోపలికి పోకుండా ఉంటాయి. మూత పెట్టి తైన చుట్టూరు ఇది ఈ విధంగా తీయాలన్నమాట. ఇప్పుడు నీళ్ళు లోపల బాగా ఉంటాయి. ఈ విధంగా మీరు ఈ యంత్రాన్ని మీరు తయారు చేయండి. ఈ విధంగా రాగిరేకు లేదా భుజపత్రి పైన మీరు తయారు చేసుకోండి. చేసి పూజ మందిరంలో ఉంచి మీరు మీ ఇంట్లో ఏ విధంగా అయితే మీరు పూజ చేస్తున్నారో అదే ప్రకారం పూజ చేయండి. ధూపం, పువ్వులు, నైవేద్యం చేసి మీరు ఇలాంటి తాయెత్తులు ఇప్పుడు చూపించిన ఈ తాయెత్తులో పెట్టి కొంచెం పసుపు, కుంకుమ, నవసాగర, తెల్ల గురిగింజలు, మళ్ళీ ఇవి వేరులు, తెల్ల జిల్లేడు వేరు, తెల్ల జిల్లేడు వేరు, ఇవన్నీ తాయెత్తులో ఉంచి ఈ యంత్రాన్ని రాగిరేకి మీద భుజపత్రి మీద తయారు చేసి పూజ చేసి తాయెత్తులో పెట్టండి. తాయెత్తులో పెట్టి మూత బిర్రగా క్యాప్ బిగించి నీళ్ళు లోపల బాకుండా తేనె మగనం పెట్టి
ఈ దారంతో మెడలో కానీ లేదా కుడి చెయ్యి రెక్కకు కానీ అంటే భుజం కిందకి కానీ మీరు కట్టుకున్నట్లయితే, అంటే మీరు ధరించిన మరుసటి రోజు నుంచే పని అయ్యిద్ది అనేది చెప్పను. మీరు ధరించిన 11 రోజుల తర్వాత మాత్రమే దీని ప్రభావం అనేది చూపుతుంది. మేము రాత్రి కట్టుకున్నాము, మాకు పొద్దున్నే మాకు రిజల్ట్ రావాలి అంటే రాదు. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు, మేము నిన్న కట్టుకున్నామండి మాకేం రిజల్ట్ అనిపించలేదు అంటారు. అట్లా రాదు. 11 రోజుల తర్వాత మాత్రమే మీకు రిజల్ట్ వస్తుంది. ముందుగా చెప్తున్నాను. అన్నం వండిన వెంటనే మనం తినాలంటే తినలేము, ఆరాలి. ఆరిన తర్వాతే మనం తింటున్నాం. ఇది కూడా అంతే. 11 రోజులకి మీరు రోజు సాంబ్రాణి పొగ చూపిస్తూ ఉన్నట్లయితే ఆ యంత్రానికి కొంత శక్తి అనేది వస్తుంది 11 రోజుల వరకు. ఆ 11 రోజుల నుంచి తర్వాత మీకు క్రమక్రమాన స్టెప్ బై స్టెప్ కొద్దిగా దానికి పవర్ వచ్చి శక్తి వచ్చి మీకు అనుకున్న పనులు ఆగకుండా మీ పనులు ఏమైతే అనుకున్నాయి సకాలంగా పూర్తవుతాయి. ఈ యంత్రానికి ఉన్న పవర్. నాకు జరిగిన ఈ విషయము ఎవరికో విషయం కాదు, నాకే జరిగినాయి. తర్వాత మా ఫ్రెండ్స్కి జరిగినాయి, మా పక్కన వాళ్ళకి కూడా జరుగుతున్నాయి. నేను ఈ యంత్రం తయారు చేసి పూజ చేసి ఇచ్చాను. పనులు ఆగకుండా సకాలంగా పూర్తవుతున్నాయి అని విషయం వచ్చింది. నేను కూడా ధరించాను, మంచి ఫలితాలు వస్తున్నాయి. మీరు కూడా ఈ యంత్రాన్ని మీరు తయారు చేసి తాయితలో పెట్టి మీరు 11 రోజులు పూజ చేసి 11వ రోజు సాయంత్రం ఒక టెంకాయ కొట్టి నమస్కారం చేసుకొని సంకల్పం చెప్పుకొని మీరు మెడలో కానీ కుడి చెయ్యి రెక్కకు కానీ, రెక్క అంటే భుజం కిందకి కానీ కట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇది ఈ యంత్రానికి సంబంధించిన. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, ఏమన్నా ఏ పనులు ముందుకు పట్ల ఏదో ఒక ఆటంకాలు వస్తానే ఉండే, మాకు ఇబ్బంది పడుతున్నాం, పోతున్న పని దగ్గరికి పోతున్నా మళ్ళీ వెనక్కి తిరిగి వాపసు రావాల్సి వస్తుంది, ఏమవుతుందో తెలియట్లేదు అన్నారు. ఈ యంత్రం కానీ మీకు మీ దగ్గర ఉన్నట్లయితే ఏమైనా భూత ప్రేత పిశాచుల బాధలు కానీ, కన్ను దృష్టి కానీ అలాంటివి ఉన్నా కూడా మీకు ఎలాంటివి మీకు దగ్గరికి రావు. మీకు అనుకున్న పనులు క్రమక్రమణ జరుగుతూ ఉంటాయి. ఈ యంత్రానికి సంబంధించింది. ఈ శ్రీం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, లైక్ కొట్టండి. ఒక్కొక్క మంచి వీడియో అందరికీ 10 మందికి ఉపయోగపడే విధంగా యంత్రము మంత్రము తంత్రంతో మీ ముందుకు వస్తాం. జై వారాహీదేవి.